Hey guys, welcome to Hello Foodies. ఈరోజు మనం ఈజీ అండ్ స్పైసీ ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బిర్యానీ అనగానే నోరూరిపోతుంది కదా, అదే మరి బిర్యానీ స్పెషాలిటీ. వెజ్, ఎగ్, చికెన్ లేదా మటన్, బిర్యానీ అనగానే స్పెషల్ ఫీలింగ్. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రిపేరింగ్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ త్వరగా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఒక కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది చక్కగా హీట్ అయ్యాక ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్లా కోసి ఫ్రై చేస్తున్నాను. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక 5 లవంగాలు, 2 ఇలాచీలు, 2 బగార్పత్తా, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్కలు మరియు 1 టీ స్పూన్ సాయి జీరా వేసి చక్కగా వేగనివ్వండి. ఇవి బాగా వేగాక దాంట్లో వాటర్ వేయండి. 1 పోర్షన్ రైస్కి 3 పోర్షన్స్ వాటర్ వేయండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి వాటర్ని చక్కగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో బాస్మతి రైస్ వేసుకోండి. ఈ రైస్ని నేను శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. ఇప్పుడు రైస్ని వాటర్లో వేసి బాయిల్ అవ్వనివ్వండి. A few moments later. రైస్ ఒక 80% ఉడికాక స్ట్రైనర్లోకి తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5 పచ్చిమిర్చిని నిలువుగా కోసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డను కూడా స్లైసెస్గా కోసి వేసుకోండి. ఆనియన్ మరియు పచ్చిమిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు ఒక టమాటోని చక్కగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఒక నార్మల్ సైజ్ టమాటో అండి. టమాటోస్ని బాగా మగ్గనివ్వండి. చూడండి, టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా,
మరియు 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఆయిల్లో అన్ని మసాలాలు చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 1 కప్పు పుదీనా మరియు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు జాజికాయ పొడి అండి, దీన్ని జాయిఫల్ అంటారు. 1 చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ కసూరి మేతి, దీన్ని 1/2 టీ స్పూన్ ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగుని మసాలాతో చక్కగా కుక్ అవ్వనివ్వండి. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం, 1 నిమ్మకాయ పడుతుందండి మనకి, 1 స్పూన్ నిమ్మరసం వేసి ఒక 2 నిమిషాలు ఇవన్నీ మసాలాలు కలిసేలా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో సగం వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని ఇలా కొంచెం కట్స్ ఇచ్చి మసాలాలో వేసుకోండి. కట్స్ ఎందుకంటే కొంచెం మసాలాలు లోపటి వరకు వెళ్ళి మనకు ఎగ్స్ టేస్టీగా అనిపిస్తాయి. ఎగ్స్ని చక్కగా మసాలాతో కలిసి ఫ్రై అయ్యేదాకా చూడండి. ఇప్పుడు మనం రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసామండి. ఈ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ పడుతుంది, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పైనుంచి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ని పాలల్లో కలుపుకొని వేసుకోండి. పైనుంచి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ని కూడా ఇలా చల్లుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పటి వరకు మనం పెరుగు రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 6 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోండి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మరియు 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 1 ఉల్లిపాయని సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇది క్యారెట్ తురుము, 1/2 క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజు టమాటాని సన్నగా కోసుకొని వేసుకోండి. ఇప్పుడు కీరాని కూడా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, ఇది ఆప్షనల్ అండి. 1 పచ్చిమిర్చి లేదా హాఫ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తూ వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే అవసరం లేదు. హాట్ స్పైస్ బిర్యానీ తోటి కమ్మని పెరుగు రైతా సూపర్ కాంబినేషన్. ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోండి. మన పెరుగు రైతా రెడీ అయిపోయింది.
ఇప్పుడు మన బిర్యానీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. బిర్యానీ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. చక్కని స్మెల్ వస్తుంది. బిర్యానీ రెడీ. ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేయండి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ చేసేయండి. ఆహా, ఎంత బాగా స్మెల్ వస్తుందో, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. త్వరగా మీకు సర్వింగ్ చూపెట్టగానే త్వరగా తినేసేయాలి. ఇప్పుడు రైతాని కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ.